రామకృష్ణ గారు, ఏంటి దీన్ని ఇప్పుడు ఇవాళ అది ఈ సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్కి ఏమైనా లింక్ ఉందా? ఇవాళ ప్రకటన చేయటంలో 4 ఏళ్ల రూల్స్ ఫ్రేమ్ ఎప్పుడైందో మనకు తెలియదు. ఇవాళ సడన్గా సాయంత్రం నుంచి హడావిడి మొదలైంది సిఏఏ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుందని. అసలు ఏం చేస్తారు సిఏఏ? ఎలా అర్థం చేసుకుంటుంది కాంగ్రెస్ దీన్ని? సరే, ఇవాళ అంటే మీరు అన్న మాట ఒకటి కూడా కరెక్ట్. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్స్ అనే దగ్గర వచ్చేటప్పటికి చాలా నెగిటివ్ ఇమేజ్ రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కి. సో అటువంటి తరుణంలో ఇమీడియట్ గా చర్చను మొత్తం డైవర్ట్ చేయాలి. అది ఈ ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో దీంట్లో సిద్ధహస్త్రాలు భారతీయ జనతా పార్టీ. సో ఇమీడియట్ గా దీన్ని తీసుకొచ్చినప్పుడు ఒక పోలరైజేషన్ టాక్టిక్స్, ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని, అంటే రామ మందిర ఇష్యూ అయిపోయింది. సో దాన్ని ఆ విషయం అంటే మెజారిటీ వర్గం యొక్క ఓటు పొందడం కోసం అది కొంచెం ఆ విషయం ప్రజల్లో పాసిఫై అయ్యి కొంచెం నల్లిఫై అవుతున్న పరిస్థితుల్లో మళ్ళీ ప్రొవోక్ చేసి ఆ పోలరైజేషన్ అట్లాగే ఉంచాలి అంటే కొత్త సబ్జెక్ట్ ను దాన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకురావాలి అనేది. ఇవన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు మోరోవర్ ఒక పక్క నుంచి రాహుల్ గాంధీ ఈ జాతిగత జనగణన అంటున్నాడు, క్యాస్ట్ సెన్సస్ అంటున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దాన్ని మొత్తం అది కూడా చాలా డామేజింగ్ గా ఉంది భారతీయ జనతా పార్టీకి. సో అటువంటి తరుణంలో ఒక యూనిఫైడ్ మెజారిటీ సెక్షన్ ని పోలరైజ్ చేయడం కోసం తీసుకొచ్చారు. దాన్ని కూడా ఈ మధ్య కాలంలో ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు, ఎలక్షన్ కి వెళ్ళబోయే ముందు తెస్తామని అమిత్ షా డైరెక్ట్ గా చెప్తున్నాడు. ఎలక్షన్ కి వెళ్ళబోయే ముందు చేస్తామని చెప్తా ఉన్నారు. సో దేర్ మెయిన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎలక్షన్. సో సరే, అది ఎవరి మీద తెచ్చారు, ఎందుకు తెచ్చారు, శ్రీలంక ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టారు, ఇవన్నీ ఎందుకు వదిలిపెట్టారు, సో దాంట్లో కొన్ని కమ్యూనిటీస్ పర్సిక్యూట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ చర్చ అంతా జరిగిపోయింది. సో ఎండ్ ఆఫ్ ద డే 19 నుంచి మీనమేషాలు లెక్కేసి ఇవాళ తీసుకురావడం అనేది డెఫినెట్ గా ఎలక్టోరల్ లబ్ధి కోసమే. ఇందాక పెద్దలు పుల్లారావు గారు ఒక మాట, చక్కటి మాట చెప్పారు. ఏమంటే ఒక్క వర్డ్ యాడ్ చేస్తుంటే అసలు దీని గురించి చర్చ లేదు, గోల లేదు అని మాట్లాడారు. అంటూనే ఒక మాట ఏమన్నారంటే ఏ పార్టీ చేసినా రాజకీయం కోసమే అన్నారు. నో, అట్లా ఉండదు. ఇంటలెక్చువల్ అయిన పుల్లారావు గారు కూడా ఆయన రాజకీయం కోసం మాట్లాడలేదు కదా. ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అన్నప్పుడు డెఫినెట్ గా కొన్ని సజెషన్స్ అపోజిషన్ పార్టీ అయినా సరే రాజకీయ అవసరాలను పక్కన, రాజకీయ అవసరాలు అయితే వాజ్పేయి న్యూయార్క్ పంపించింది కాంగ్రెస్ పార్టీ, కొన్ని దేశ ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి. సో అటువంటి తరుణంలో ప్రతిదీ రాజకీయం, ప్రతి పార్టీది రాజకీయం అనవసరం లేదు, కానీ ఇక్కడ మాత్రం రాజకీయం స్పష్టంగా కనపడుతుంది. రాజకీయం చేయటంలో కూడా రామకృష్ణ గారు, ఎవరైనా సరే కాసేపు రాజకీయం చేస్తారనుకుందాం, 4 ఏళ్ల నుంచి దాన్ని సమర్థంగా ఇంప్లిమెంట్ చేసి ఎస్ మేము చేసాము చూడండి అని కూడా చెప్పుకోవచ్చు. మీరు అనేది అది ఫెయిల్ అయిపోద్ది. పాయింట్ అదే మీరు చెప్పేది, ఫ్రెష్ గా ఎలక్షన్ ముందు చేస్తే అదే సార్. ఎలక్షన్ ముందు కొంచెం భావోద్వేగాలు రెచ్చగొడితే ఇప్పుడు రాహుల్ గాంధీ అన్న క్యాస్ట్ సెన్సస్ కూడా దీన్ని చెక్ పెట్టే ప్రయత్నంగా తీసుకొచ్చారు వీళ్ళు. ఒక్కసారి పుల్లారావు గారు మీరేదో చెప్పబోతున్నారు, కిషోర్ గారి దగ్గరికి వచ్చే ముందు క్విక్ గా. మ్యూట్ లో ఉంది పుల్లారావు గారు, మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. 2014 డిసెంబర్ ముందలంతా చాలా అర్థం ఉన్నది. ఎందుకంటే దాని ముందర ఎవరెవరు వచ్చారు, ఎక్కువగా మనం బంగ్లాదేశ్ గురించే మాట్లాడుతున్నాం, ఇంకే దేశం కాదు. అన్ఫార్చునేట్లీ వాళ్ళ జనం మనకు అక్కర్లేదా, కావాలా అని కాదు. అది మనం ఏం మాట్లాడినా అది ఒక కమ్యూనల్ గా వచ్చేస్తుంది. అది వద్దంటే కమ్యూనల్ అయిపోతాం, ఏదో మనం ఆర్ఎస్ఎస్ అయిపోతామని కాదు. అది ఎవడో వచ్చి మీ కుర్చీ కింద బాంబు పెడితే ఎవడో తెలియాలి కదా, తర్వాత బాంబు వెళ్ళిపోయాక అది ఎవడో పట్టలేము. సో సెక్యూరిటీ అనేది, ఇంటర్నల్ సెక్యూరిటీ అలాంటి వాళ్ళు కోరితే డిసెంబర్ 2014 ముందు ఏంటిగా అన్నారంటే 1947 నుంచి వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ ఉండదు. ఆటోమేటిక్ సిటిజన్షిప్ మర్చిపోతున్నారు అందరూ. 1987లో రాజీవ్ గాంధీ ఒక పెద్ద ఆసాన్ అకార్డ్ 87-88లో విశేషంగా సెటిల్ చేశారు రాజీవ్ గాంధీ. ఆ అకార్డ్ ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఒక చెప్తున్నా, అది కూడా దీని కింద వస్తాయి. తర్వాత ఒక 1 కోటి మంది వెస్ట్ బెంగాల్ లో ఉన్నారు. ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ లేదు, వాళ్ళకు వస్తారు. ఇది చాలా చాలా వైడ్ లా. కానీ నేను అన్న మాట ఏంటంటే ఒక్కొక్కసారి ట్యాక్ట్ఫుల్నెస్ కూడా ఉండాలి. ఆ ట్యాక్ట్ఫుల్నెస్ లేదు. రైట్ పుల్లారావు గారు,